నిలిచెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసులో ఏ కార్యాలు ముగించి ఉన్నారో మాకు తెలియపరిచిన ఆయన, అందులో మేము జీవించుటకు కావాల్సినటువంటి ఆ యొక్క బలమును ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించుచున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఆయా ప్రక్రియలో ఆ మార్గములో నా తండ్రి మమ్మలను మీ వలె సంపూర్ణులుగా చేయుటకు నాయనా, అయా మీ వలె పరిపూర్ణులుగా మార్చుటకై ప్రభువా నా తండ్రి మీ 7 ఆత్మలను మాకు అనుగ్రహించున్నారు ప్రభా. నాయన మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం మరొక మారు ప్రభా ఆ 7 ఆత్మలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అవును నాయన, ప్రతి ఒక్కొక్కరిని నా తండ్రి అయ్యా, అవును నాయన, నువ్వు ఇర్మియాని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకొని నన్ను పలికినావు ప్రభా. ఆయన దినములు ప్రారంభము కాక మునిపే నా తండ్రి అయ్యా దెబోరాన్ నాయన ఆమెను కూడా మీరు ఏర్పరచుకొని ఉన్నారు ప్రభా నా తండ్రి. ఎంతోమంది రాజులు నాయకులను ప్రభా ఆమెను ఒక ప్రవక్తురాలుగా నియమించి నేను ఆమె ద్వారా మీరు మాట్లాడి ప్రజల్ని నడిపించినారు నా తండ్రి. మీకు వందనాలు ప్రభా. అవునైనా పరిశుద్ధ లేఖనములో మేము గమనించినట్లయితే వయసుతో సంబంధము లేకుండా నా తండ్రి అయ్యా, వారు చదువుకున్నవారా చదువు లేనివారా అని సంబంధము లేకుండా నా తండ్రి, వారు ఎటువంటి వారనేది సంబంధము లేకుండా నాయన అయ్యా మీరు ఏర్పాటు చేసుకొని మీ ప్రజల్ని నడిపించి ఉన్నారని ఆయన మీకు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం మీరు మారని దేవుడై ఉన్నారు ప్రభా. అయ్యే ఉదయకాలం నైనా అయ్యా మరి ఒక మారు నా తండ్రి అయ్యా మీ కలువరి సిల్వ రక్తాన్ని మాపై ప్రోక్షించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా మా నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు నా తండ్రి వందనాలయ్యా. అయ్యా మా పంచేంద్రియాల్లో ప్రత్యేకముగా నా తండ్రి ఆ సిల్వ రక్తాన్ని మాపై ప్రోక్షించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా మీ ఆత్మను కుమ్మరించండి నా తండ్రి. అయ్యా మీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా నాయన అయ్యా మిమ్మల్ని మేము హత్తుకొని మీ సంకల్పములో బ్రతుకున్నట్లుగా ప్రభా ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించమని నా తండ్రి. అబ్బా తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నాయన అయ్యా మా మధ్యలో ఉండి అయ్యా మాతో ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకుంటున్నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామంలో సాగిలపడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం వాక్యంలోనికి వెళ్దాం. ఓబేద్యా గ్రంథం, ఓబేద్యా ఒకటే అధ్యాయం ఉంటుంది, 17-18 వచనం. బుక్ ఆఫ్ ఓబేద్యా. దేర్ ఈజ్ ఓన్లీ 1 చాప్టర్, వర్సెస్ 17 and 18. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం లేఖనం సెలవిస్తుంది. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును అని ఇక్కడ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. తప్పించుకొనిన వారు దాని యందు నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఇక్కడ 3 మాటలు మనం చూస్తున్నాం. సియోను కొండ ప్రతిష్ఠ మగుతుంది, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తారు. తర్వాత యాకోబు సంతతి వారు దాన్ని స్వతంత్రించుకుంటారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ 3 మాటలు చూస్తున్నాం. సియోను కొండ అది దేవుని నివాస స్థలం అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. సియోనులో నుండి దేవుడు మాట్లాడతాడు అని
చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నది, చాలామంది కూడా ఈ మాటలు మనతో చెప్పడం విని ఉన్నాం. దేవుని యొక్క నివాస స్థలం, ప్రత్యేకముగా ఆయన ఉంటున్నటువంటి స్థలం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రెండవది ఏం మాట్లాడుతున్నదంటే, దానిని తప్పించుకోని వారు దానిని స్వతంత్రించుకొందురు. దానిని తప్పించుకొందువారు అనేదానికి కింద 17వ వచనం చివరి భాగంలోను 18వ వచనం చివరి భాగంలోను రాయబడి ఉన్నది. ఏమనంటే, యాకోబు సంతతి వారు దానిని స్వతంత్రించుకొందురు అని ఉంది. 18వ వచనంలో యాకోబు సంతతి అగ్నియు, యోసేపు సంతతి మంటగా ఉందురు, ఏసావు సంతతి వారు కొయ్యకాలుగా. అయితే యాకోబు సంతతి వారు దానిని స్వతంత్రించుకొందురు, తప్పించబడినటువంటి వారు దానిని యందు నివసింతురు. అంటే ఈ వాక్యం మనం చూద్దాం. సియోను కొండ మరియు యాకోబు సంతతి, ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది అనేది మనం పరిశుద్ధ లేఖంలో చూద్దాం. మనం సియోను అనే దానికి ముందు యాకోబు తప్పించుకొనిన వారు, యాకోబులో తప్పించుకొనిన వారు నివసింతురు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే రండి చూద్దాం. ఆది కాండం, ఎప్పుడైతే ఇస్సాకునకు 2 కుమారులు, చాలా కాలం ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఆయన ప్రార్థించున్నాడు దేవునికి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి ఆది కాండం 25-21 వచనంలో ఆయన భార్య రిబ్కా గొడ్రాలై ఉండగా, పిల్లలు లేకుండా ఉండగా ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆమె గర్భఫలం ఇచ్చినాడు. అయితే ఆయన గర్భంలో 2 జాతులు అని పరిశుద్ధ లేఖనం, 2 జనము, చూడండి 23వ వచనం చదువుదాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పినాడు. ఇది మన ఇస్సాకుతో దేవుడు మాట ఇచ్చినాడు. ఆమె గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. ఒక జనం, ఒకరిని మించి ఒకడు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మొదట ఏసావు జన్మించున్నాడు. అతని ఒంటి నిండా వెంట్రుకలున్నాయి. ఎర్రనివాడు ఏసావు అంటే ఎర్రనివాడు, లేదా ఒంటి నిండా రోమములు కలిగిన వాడు అని అర్థం వస్తుంది ఏసావు అంటే. తర్వాత ఆయన నడుము పట్టుకొని యాకోబు జన్మించినాడు. ఈ యాకోబు మోసగాడు అని, లేదా నడుము పట్టుకొనిన వాడు అని అర్థం వస్తుంది. రెండు అర్థాలు ఉన్నాయి. నడుము పట్టుకొనిన వాడు లేదా మోసగాడు అని అర్థం. అయితే ఇప్పుడు ఈ యాకోబు అన్నని మోసగించాడు. ఎట్లా మోసగించినాడు? తన జ్యేష్ఠత్వాన్ని. ఈ ఏసావు శరీరానుసారమైన జీవితానికి గుర్తుగా ఉన్నాడు. యాకోబు మోసగాడై ఉన్నాడు. ఆ అన్న నడుము పట్టుకొని జన్మించినటువంటి వాడై ఉన్నాడు. కానీ ఎలా దేవునితో పోరాడి, ఎలా తన జీవితం మార్చబడుటకై దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది, తను ఎలా ఇజ్రాయేలుగా మార్చబడి దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడు అని అర్థం. ఇజ్రాయేలు అని అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనము, ప్రత్యేకింపబడినటువంటి వాడని అర్థం. ఎలా దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి గెలిచి ఉన్నాడు అనే దానికి సాదృశ్యంగా చూస్తున్నాం. ఇప్పుడు మనము యాకోబులో తప్పించబడినటువంటి వారు ఎలా స్వతంత్రించుకుంటారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఏసావు శరీరానుసారమైన జీవితానికి, భూ సంబంధమైన జీవితానికి గుర్తుగా ఉన్నాడు. యాకోబు కూడా దానికి అదే రీతిగా గుర్తుగా ఉన్నాడు. కానీ యాకోబు దేవునితో పోరాడి గెలిచి ఉన్నాడు. ఎలా? రాత్రంతయు పోరాడాడు. రాత్రంతయు, అదంతా మనకు తెలుసు. ఆది కాండం 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. ఎలా ఆయన దేవునితో పోరాడి ఉన్నాడు. ఆయన ఎముకని విరగ్గొట్టినా కూడా, ప్రభువా నన్ను దీవించు వరకు నిన్ను విడువను అన్నాడు. అప్పుడు దేవుడు ఆయనని ఇజ్రాయేలుగా దేవుడు ఆయనని మార్చి ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎట్లా చూడాలి అని అంటే, మన క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది ఇది.
మనము శరీరానుసారముగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును పంపి శిలువ మరణ పునరుత్థానము ద్వారా, సమాధి పునరుత్థానము ద్వారా మనల్ని తన బిడ్డలుగా, తన సొత్తుగా మార్చుకొని ఉన్నాడు. ఆ ప్రత్యక్షత మనకి కావాలి అని అంటే, యాకోబు ఎలాగైతే దేవునితో పోరాడి ఉన్నాడో, ఎలా అయితే మనం యేసు ప్రభుని హృదయంలో విశ్వసించి ఆయన ప్రభు అని, ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు, నా కొరకు మరణించాడు, పునరుత్థానమయ్యాడు, దేవుడు ఆయనని మృతులను లేపాడని విశ్వసించిన వెంటనే ఆ నీతిని బట్టి నోటితో ఒప్పుకోవటం వల్ల నేను రక్షింపబడుతున్నా. కానీ ఆ ప్రత్యక్షత నా జీవితంలో, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి అని అంటే ఆ జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మ మనకు అవసరమైనది. ఆ ప్రత్యక్షత గల ఆత్మ లేకపోతే మనం అది తెలుసుకోలేం. అది తెలుసుకోలేక మన క్రైస్తవ జీవితంలో మనము దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి ఆ గమ్యాన్ని చేరుకోలేం. దేవుడు మన కొరకు క్రీస్తు యేసులో చేసిన కార్యాన్ని అనుభవించలేం. ఆ కార్యము ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకొని ఆనందించలేం మనం. అందుకొరకు ఇక్కడ తప్పింపబడిన వారు అని అంటే, చూడండి ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. 1 యోహాను లేఖ 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1 యోహాను లేఖ 2:16 వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే. చూడండి ఎంత స్పష్టంగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అనగా నేత్రాశ, శరీరాశ, మన జీవపు డంబం, ఈ 3 దేవుని యొద్ద నుంచి వచ్చినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్నదంతయు ఈ 3 మిళితమై ఉన్నది. చూడండి, మన శరీరంలో మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. వీ హ్యావ్ 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ కూడా, ఈ 5 పంచేంద్రియాలు, ఈ 5 కూడా మన శరీర సంబంధమైనవే అయి ఉన్నాయి. ఒకటి నేత్రాశ, 2వది రుచి, 3వది స్పర్శ, 4వది ఏంటిది వినికిడి, 5వది వాసన. ఈ 5 శరీర సంబంధమైనవి ఉన్నాయి. ఈ శరీర సంబంధమైనటువంటి వీటిని మనం జయించగలగాలి అని అంటే మనము యాకోబు దేవుని యొద్ద పోరాడి ఎలా అయితే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడో, అలాగే నేను కూడా దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి ఆ ప్రత్యక్షత గల ఆత్మ, జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మను మనం పొందుకోవాలి. దేవుడు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాని కొరకు నేను ఆయన యుద్ధ కనిపెట్టి, అప్పుడే నీవు యాకోబు సంతతిలో తప్పింపబడిన వారు అని రాయబడ్డది ఓబేద్యా గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, కొంచెం జాగ్రత్తగా వినాల. ఎందుకంటే ఇది మన జీవితంలో ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను, లూసిఫర్ కాదు. నా శరీరమే నాకు శత్రువు. ఎందుకు అనంటే, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన మరుక్షణం ఆయన యొక్క వెలుగు నీలో మండుతుంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరింద్రియములను పరిశోధించున లేఖనం సెలవిస్తుంది. నువ్వు ఏ క్షణమైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించున్నామో ఆ క్షణం మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమై అది మండటం ప్రారంభిస్తుంది. అది మండటం ప్రారంభించినప్పుడు సాతాను, లూసిఫర్, నరకం అంతా ఒకవైపు వచ్చినా నిన్నేం చేయలేరు, నిన్ను ముట్టుకోలేరు. వాడు నిన్ను ముట్టుకోవాలి అని అంటే మనం ఒక చిన్న ఉదాహరణ పరిశుద్ధ లేఖనం నుంచి ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బ్యాప్టిజం తీసుకొని వచ్చిన వెంటనే ఆయన పావుర రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదికి రావటం మనం చూసాం. తండ్రి దేవుని స్వరం వినపడ్డది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని. ఆ చివరి వచనంలో, ఆ అధ్యాయం చివరి వచనం ముగింపులో ఒక మాట రాయబడి ఉంది. ఆయన
ఆత్మచేత అరణ్యమునకు నడిపింపబడెను ప్రార్థనకు అని రాయబడి ఉన్నది. దేవుని ఆత్మ ఆయనని అరణ్యంలోని తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ముగించినప్పుడు 40 రోజులైంది. ఆయన ప్రార్థన ముగించిన సమయం అయ్యేసరికి 40 రోజులై ఉన్నది. అప్పుడు సాతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తున్నాడు. యేసు ప్రభుని 3 రకాలుగా శరీర సంబంధంగా యేసు ప్రభుని వచ్చి పట్టుకోలేదు, వాడు దూరం నిలబడి శోధిస్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుట. ఒక్క నిమిషం, 3వ వచనం చదువుదాం. 3వ వచనం చదువుదాం. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చూడండి, ఇక్కడ సాతాను వచ్చి ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట అది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడని 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈయన నా ప్రియ కుమారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళొచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే అని యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చు, రాళ్ళని రొట్టెలుగా మార్చి భుజించమనడానికి శరీర సంబంధంగా బలం పొందుకోవటానికి. చూడండి, శారీరకముగానే ఎలాగైనా సాతాను ఎప్పుడైతే శరీరానుసారముగా మనం జీవించడం ప్రారంభిస్తామో, జీవించి అది తెలుసుకొని వెంటనే దేవుని దగ్గరికి మారు మనసు పొంది క్షమాపణ అడిగితే పర్వాలేదు. అందులోనే కొనసాగినాం అనుకోండి, వాడు వచ్చి మీద కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వాడు వచ్చి మనల్ని ఏం వాడు దూరం ఉండి శోధించగలుగుతాడు. మాటల ద్వారా, చూపుల ద్వారా, తర్వాత స్పర్శ ద్వారా, తర్వాత వినికిడి ద్వారా, ఇంకా ఏంటిది, రుచి ద్వారా శోధించగలుగుతాడు. ఈ 5 రకాలుగా శోధించగలుగుతాడు. ఈ 5 దేవుని ఆత్మకు లోబడినట్లు చేయగలిగితే మనం ఈ లోకంలో జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను 16:33 యేసు ప్రభు చెప్పినాడు, నేను ఈ లోకంలో మీకు సమాధానం కలిగి ఉన్నట్లు మీతో మాట్లాడుచున్నా. మీరు ఎన్నో శ్రమల పాలవుతారు, కానీ భయపడకుడి, నేను ఈ లోకంను జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభుని శోధిస్తున్నాడు ఆహార విషయంలో. నువ్వు రాళ్ళని రొట్టెలుగా మార్చి భుజించన్నాడు యేసు ప్రభు అన్నాడు. అది మనందరికీ తెలుసు. 2వ శోధన ఏం చేస్తున్నాడో చూడండి. 2వ శోధన 6వ వచనం చదువుదాం. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ 2వది కూడా మళ్ళీ నువ్వు దేవుని కుమారుడవైతే అని మళ్ళీ ఆ మాట మాట్లాడుతున్నాడు. అదే ఈరోజు కూడా మనల్ని కూడా దేవుణ్ణి వెంబడించేటటువంటి పిల్లల్ని కూడా వాడు ఇదే రకంగా చేస్తాడు. ఇదే పద్ధతిని, ఇదే విధానాన్ని ఉపయోగిస్తుంటాడు. నువ్వు దేవుని కుమారుడవైతే వ్రాయబడి ఉంది కదా, నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని కీర్తన 91 చదువుతాం మనం. అందులో రాయబడి ఉంది, నీ కాళ్ళు రాళ్ళకు తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని. కాబట్టి ఇక్కడి నుంచి దునుకు, ఇక్కడి నుంచి నువ్వు దునికితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. లేఖనంలో నుంచే శోధిస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఈ శోధన కూడా జయించున్నాడు. ఈయన ఎక్కడ కూడా శారీరక ఉద్రేకాన్ని, శరీరము ఆత్మని అధిగమించున్నట్లు చేయలేదు. ఆయన ఆత్మకు లోబరిచి ఉన్నాడు. విన్నాడు, వాడిని చూస్తున్నాడు, వాడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటా వాడిని స్మెల్ కూడా చేసి ఉంటాడు అనుకుంటా నేను. ఎందుకంటే వాడు వచ్చిందంటే చాలా భయంకరమైన వాసన ఉంటుంది. హల్లెలూయా. చూడండి, 3వది కూడా చూడండి. 3వది 10వ వచనం చూడండి. యేసు వానితో 9:10 వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి, ఇక్కడ 8వ వచనం నుంచి కొండ మీదకి తీసుకుపోయి లోక రాజ్యం అంతా చూపించిండు. ఇదంతా నీకు ఇస్తా, కానీ నువ్వు ఒకటి చేయాలా. ఏంటిదంటే నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి. ఎందుకు వాడు యేసు ప్రభుని ఏం చేయలేకపోయి ఉన్నాడు అని అంటే,
ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాడై ఉన్నారు. కాబట్టి సాతాను యేసు ప్రభుని జయించలేకపోయినాడు. ఈరోజు నీవు నేను కూడా వాడిని జయించగలగాలి, వాడు మనల్ని జయించకుండా ఉండగలగాలి అని అంటే నీవు నేను కూడా దేవుని ఆత్మానుసారంగా నడవాలి. శరీర సంబంధముగా మనం నడిచినట్లయితే వాడు ప్రవేశించటానికి వానికి ఒక ద్వారం తెరిచిన వారం అవుతున్నాం. మీకు ఇంకొక మాట కూడా చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిసిరియా ఫిలిప్పి కొండ ప్రాంతం, అది మన సిరియా బార్డర్లో ఉంటుంది, పైన ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ అడుగుతున్నాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే అందరు తలా ఒకటి చెప్పారు, మీరేమనుకుంటారని పేతురు అన్నాడు, ప్రభా నువ్వు దేవుని, ఇక్కడ 16వ వచనంలో ఏమంటున్నాడు, అందుకు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఎప్పుడంటే యేసు ప్రభు అన్నాడు, ఇది రక్త మాంసములు కాదు, నా తండ్రియే నీకు ఇది తెలియపరిచి ఉన్నాడు. అంటే పేతురు ఆ క్షణం తండ్రితో ఐక్యమై ఉన్నాడు. తర్వాత కింది వచనాలు, యేసు ప్రభు ఎలా యెరూషలేమునకు వెళ్తే అప్పగింపబడి ఆయన చంపబడతాడు, శ్రమ పెట్టబడతాడు, చంపబడతాడు, సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, కానీ ఆయన ఎలా తిరిగి లేస్తాడు అనేది చెప్పినప్పుడు పేతురు మళ్ళీ ప్రభుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. 22వ వచనం చూద్దాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఎలా మరణించబోతున్నాడు, తిరిగి పునరుత్థానం అవ్వటం అది జరగవలసి ఉన్నదని చెప్తే పేతురు యేసు ప్రభు చేయబట్టుకొని, ప్రభు ఇది నీకు జరగొద్దు అని యేసు ప్రభుని గద్దిస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు ఆయనను చూసి, సాతానా వెనుకకు వెళ్ళు అంటే శరీర క్రియ ఎమ్మంటే అక్కడ ప్రత్యక్షమైంది. చూడండి, కొన్ని నిమిషాలలోనే, మేబీ ఫ్యూ మినిట్స్ నేనైతే అనుకుంటున్నాను, నేను ఎక్కువ సమయం కూడా లేదు, కొన్ని నిమిషాలలోనే ఆయన శరీర సంబంధిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు సాతాను వెనుకకు వెళ్ళు అంటే ఆయనలో సాతాను ఉందా? లేదు. ద డెవిల్ వాజ్ దేర్ బిహైండ్ హిమ్. ఆయన శరీర సంబంధిగా ఉన్నాడు. యేసు ప్రభు అది గుర్తించి ఉన్నాడు. సాతాను వెనుకకు వెళ్ళు అని అన్నాడు. అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట, మీకు వీలైతే పెన్నుతో గుర్తుపెట్టుకోండి, 3 గీతలు పెట్టుకోండి. చూడండి 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఇప్పుడు చదివే ఈ పదము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఎప్పుడైతే మనుషుల సంగతుల ప్రకారంగా మనము జీవించి తలంచటం ప్రారంభిస్తామో వాడికి మన జీవితంలో రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దేవుని సంగతులను తలంచుచు దేవుని లేఖనానుసారముగా మన జీవితాన్ని మార్చుకొనుటకు ప్రయత్నిస్తూ, మన వైపు నుంచి ప్రయత్నిస్తూ ఆ వాక్యానికి లోబడటానికి ప్రయత్నిస్తుంటామో అప్పుడు అక్కడ దేవుని ఆత్మ మనల్ని బలపరచడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనుషుల సంగతులను తలంచుచున్నావు. సాతాను ఒక విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వ్యక్తిలో, అతని జీవితంలో వాడు ప్రవేశించాలి అని అంటే వానికి ఒక సందు దొరకాల, ఒక చిన్న లూప్ హోల్ దొరకాల. అది శరీర సంబంధమైంది అయి ఉండాలి, లేకపోతే వాడు వచ్చి ముట్టలేడు. శరీర సంబంధమై ఉన్నప్పుడు వాడు వచ్చి ప్రవేశించగలుగుతాడు. మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయం
1వ వచనం చదువుదాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. చాలు సిస్టర్, మీరు తర్వాత 12, 11 వచనం వరకు తర్వాత చదువుకోండి. ఇక్కడ అక్కడ సంఘటన అర్థమైపోయింది. మోషే సీనాయి కొండ మీదకి పోయిండు, 40 రోజులు అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు. రాకపోయేసరికి ప్రజలందరూ వచ్చి అహరోను దగ్గరకు వచ్చి, ఏమయ్యా మోషే మమ్మల్ని నడిపించిన మోషే ఎక్కడ పోయిండో తెలియదా? వాళ్ళనే కదా సరిహద్దు ఏర్పాటు చేసి మీరు ఈ కొండను ముట్టొద్దు, నేను పైకి పోతున్నా, దేవుడు రమ్మన్నాడని వాళ్ళకి చూపించినా లేదా? 20వ అధ్యాయంలో చూడండి, 21వ అధ్యాయంలో వాళ్ళు విన్నారు, వాళ్ళు పలికిన మాటలు. 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయము 18, 19 వచనం చూద్దాం. 20వ వచనం, ఈ 3 వచనాలు చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి. ప్రజలు చూచి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసనని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇక్కడ 10 ఆజ్ఞల తర్వాత ఇమ్మీడియట్గా దేవుడు వాళ్ళతో మాట్లాడిన ఉరుము మెరుపులతో ఆ కొండ మీదకి దిగొచ్చి మాట్లాడితే ఆ ప్రజలు ఏమన్నారంటే, అయ్యా దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, మీరు మాట్లాడండి మాతో, దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు వచ్చి మాతో మాట్లాడండి. ఇక్కడ మోషే చెప్తుండే, ఎందుకు దేవుడు ఆ విధమైన సాక్ష్యం ఇచ్చినాడంటే, మీరు పాపము చేయకుండా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట కొరకై దేవుడు ఇక్కడికి దిగి వచ్చినాడని చెప్పారు. అంటే అక్కడ తర్వాత కింది వచనాలు చూస్తే వాళ్ళకి తెలుసు ఆయన సీనాయి కొండ మీదకి దేవుడు పిలిస్తే వెళ్ళాడని వాళ్ళకి తెలుసు. కానీ ఈ 32వ అధ్యాయం 1వ వచనంలో అహరోనుతో చెప్తున్నారు, మోషే ఎక్కడ పోయిండో మాకు తెలీదు. ఈ కొన్ని రోజుల సమయంలో వాళ్ళు శరీరానుసారంగా వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేనున్నప్పుడు చాలాసార్లు హల్లెలూయా చెప్తాను నేను, మీరు చెప్పాలి హల్లెలూయా అని. ఎందుకంటే నిద్రపోవద్దు. మన క్రైస్తవులకు ఒక మంచి ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఏంటంటే నవ్వుతూనే ఉన్నట్టు కనబడతాం కానీ నిద్రపోతుంటాం. హల్లెలూయా. మరీ ముఖ్యంగా శరీర సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు శరీరం బుజ్జగిస్తుంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎవరు చేయరని నాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ టీవీలో కనబడతారు, లైవ్ వస్తారు కదా, లైవ్లో కనబడతారు నిద్రపోతే. అందుకే నిద్రపోరు ఎవరు, ఇక్కడ మేలుతోనే ఉంటారు జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. రైట్. ఇక్కడ చూడండి, వాళ్ళు కొన్ని నిమిషాలలోనే, కొన్ని దినాలలోనే మోషే ఏమైందో మాకు తెలియదు, ఐగుప్తును నడిపించినటువంటి దేవుడు ఎక్కడ, మాకు ఒక దేవతను చేయి అహరోను అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదా? ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుత కార్యాలు చేసిండు వాళ్ళ కళ్ళ ముందు. నేను కూడా అటువంటి అద్భుత కార్యాలు నాకు తెలిసి చాలామంది క్రైస్తవులు చూడలేదు. అటు నీళ్ళు మొత్తం రక్తము, ఒక్క గీత యువతల నీళ్ళలాగానే ఉన్నాయి, అవతల రక్తం, అవతల మిడతలున్నాయి, యువతల లేవు. ఇటంతా పచ్చగా ఉన్నది, అటు మొత్తం మిడతలు తినేసి నాశనం అయిపోయింది పంట మొత్తం. అవతల పశువులన్నీ చచ్చిపోయినాయి, యువతల వీళ్ళు. అవతల వాళ్ళందరికీ జంతువులతో సహా ఒంటి నిండా గడ్డలు వచ్చినాయి. వీళ్ళకి ఏం ఆరోగ్యంగా ఉన్నారు అంటే ప్రతి ఒక్కడు చూడండి వాళ్ళ కళ్ళతో భయంకరమైన అద్భుత కార్యాలు చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా మాకు ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఎక్కడ? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఉన్నాడు. నాకెప్పుడు ఇది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయము. ఆ పొడి నేల మీద నడిచి ఉన్నారంటే ఎంత ఉష్ణోగ్రత, వేడి కావాలా. అదే సమయంలో నీళ్లు గోడలాగా నిలబడ్డాయి అంటే ఎంత కోల్డ్ అయి ఉంటే అవి ఐస్ గడ్డ కడితేనే నిలబడతాయి, అవునా? ఈ 2 ఈ వేడికి ఐస్ కరగలేదు, ఆ చలికి ఇది ఇక్కడ కూడా నీళ్లు ఇది కాలేదు. చూడండి,
దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు చూసి ఉన్నారు, వాళ్ళు కళ్ళతో చూసి సాక్ష్యం ఇచ్చినటువంటి వారు కొన్ని రోజులలోనే ఏ విధంగా శరీరానుసారముగా మారిపోయినారనేది మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా మారిపోయిన తర్వాత అహరోను వాళ్ళకి భయపడి, మీ దగ్గర ఉన్న బంగారం ఎక్కడి నుంచి బంగారం అడిగిండు వాళ్ళని. చూడండి, బంగారము వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉంది. ఐగుప్తు నుంచి పోతున్నప్పుడు ఐగుప్తు ప్రజలు వాళ్ళకి బంగారం ఇచ్చి ఎల్లగొట్టిరు, తరిమినరు, వెళ్ళిపోండి అని. వద్దంటే కూడా బలవంతంగా ఇచ్చి తరిమి కొట్టిరు వాళ్ళని. చూడండి 2వ వచనంలో చూడండి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసుకొని నా యుద్ధకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. చూడండి, ఇక్కడ పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. లేఖనంలో వాళ్ళ చెవులకున్న బంగారమును తీసుకురమ్మన్నాడు, వేరేదేది మాట్లాడలేదు. మీ ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆభరణాలు ఓన్లీ చెవులకి వేసుకుంటారా? చెవుల గురించే ఎందుకు రాయబడి ఉన్నది అని అంటే దానికి ఒక అర్థం ఉన్నది. నాతో రండి, 1 తెస్సలోనీయులకు రాసిన లేఖ 1 తెస్సలోనీయులకు రాసిన లేఖ 2 తెస్సలోనీయులకు రాసిన లేఖ 2 Thessalonians chapter 2, 2 తెస్సలోనీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11-12 వచనం చదువుదాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనం కూడా చదువుదాం. 2 తిమోతి chapter 4 verses 3 and 4. ఎందుకనగా జనులు సత్యబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా చెప్తుంది, దురద చెవులు గలవారై. అందుకొరకే ఇక్కడ అహరోను చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారితో, ఆ స్త్రీలతో, మీ కుమార్తెలకు ఉన్నటువంటి చెవుల బంగారమును తీసుకురమ్మని. ఎందుకంటే మీరు దురద చెవులు గలవారై ఉన్నారు. దేవుడు మీ కన్నుల ఎదుట చేసిన కార్యాలు, ఆయన మోషే ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలు విని కూడా మీరు ఇంకా దురద చెవులు గలవారై శరీరానుసారమైన జీవితాన్ని వెంటాడుటకు ఇష్టపడుచున్నారు. శరీరానుసారమైన క్రియలు మన జీవితంలో విగ్రహాలు తీసుకొస్తాయి. ఇక్కడ అదే జరిగింది. అడగంగానే ఆయన విగ్రహం చేయలే, నిప్పులలో వేసిన వెంటనే దూడగా మారిపోయింది. అది కింది వచనాల్లో చూసే తర్వాత వాళ్ళు ఏం చేసి ఉన్నారు, శారీరక క్రియలు ఎట్లా కొనసాగుతూ వచ్చినారో చూడండి. మోషే ఎక్కడ పోయిండో మాకు తెలియదు, మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఎక్కడ. శరీరానుసారమైన క్రియ ఒక్కొక్కటిగా ఎట్లా ఈ పంచేంద్రియాలు ఒక్కొక్కదానితో ఒకటి శరీరానుసారమైన క్రియలు వెంబడిస్తున్నాయో చూడండి. దాని తర్వాత ఏం చేసారు, దురద చెవులకు ఉన్నటువంటి బంగారం తెచ్చిమంటే అది తెచ్చిచ్చారు. దూడం చేసిన వెంటనే వాళ్ళు కింది వచనాల్లో చూడండి, 6వ వచనం చూడండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చాలు. ఇక్కడ చూడండి 6వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్తుందో. వాళ్ళు ఆ రేపటి దినమున మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు లేచి ఉన్నారు.
ఎంత దిగజారుతూ వచ్చి ఉన్నారో చూడండి శరీరానుసారంగా. హల్లెలూయా. మనము మత్తు పానీయం సేవించకపోవచ్చు, లేదా ఇవి చేయకపోవచ్చు, కానీ ఆత్మీయంగా దీని సంబంధంగా మనలో ఉన్నాయి. అది ఏంటిది? అక్కడ అదే చెప్పినాడు, ఎవరైతే వాటిని తప్పించబడినటువంటి వారు, వాటి నుంచి తప్పించబడినటువంటి వారు సియోను కొండపై నివసించేదరని. తర్వాత యాకోబు సంతతి వారిని అగ్నిగను, యోసేపు సంతతి వారిని మంటగను నేను ఉంచేదని అంటున్నాడు దేవుడు. ఎవరైతే తప్పించబడుతున్నారో వారిని అగ్నిగా, వాళ్ళలో రెండుగా విభజించినాడు దేవుడు. యాకోబు సంతతి, యోసేపు సంతతి. 18వ వచనంలో, యోబేద్య గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో యాకోబు సంతతిని అగ్నిగను, యోసేపు సంతతిని మంటగను. మంట అంటే జ్వాల, ఫ్లేమ్స్, ఫైర్ ఫ్లేమ్స్. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్నికి, జ్వాలకి, ఫైర్కి, ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్కి చాలా తేడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వీళ్ళు శరీరానుసారంగా ఏ విధంగా త్రోవ తప్పిపోయినారో చూడండి. అప్పుడే సాతాను వచ్చిండు అక్కడికి, అప్పటి వరకు రాలేదు వాళ్ళకి. దెన్ ఓన్లీ ద డెవిల్, ద ఐడిల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ దేర్ లైఫ్. ఐడిల్స్ రావటం మొదలైనవి అక్కడ. మన జీవితంలో కూడా ఇన్విజిబుల్ ఐడిల్స్ ఉండొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు లేట్గా మ్యారేజ్ అయింది, నేను అన్నపూర్ణ. బట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us విత్ ఏ వండర్ఫుల్ సన్. వాడిని చూస్తే అన్ని తిట్టబుద్ధి కాదు, కొట్టబుద్ధి కాదు. వాడు ఎంత అల్లరి చేసినా, ఎందుకంటే మాకు వృద్ధాప్యంలో, అంటే వృద్ధాప్యం కాదు బట్ పెద్ద వయసులో వృద్ధాప్యం అని చెప్పండి. మీ వృద్ధులం కాదు, మీ యవ్వనస్తులం మీ ఇద్దరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే వాడిని ప్రేమిస్తాం, అన్నీ చేస్తాం, కానీ లోపల ఒక భయం ఉంటుంది. అబ్రహాముకి ఇస్సాకు ఎట్లయితే విగ్రహంగా మారిండో అట్లా మారిపోతే కష్టమని మళ్ళీ నన్ను నేను సరిది చెప్పుకొని దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభా, లెట్ నాట్ ఈ బికమ్ ఎన్ ఐడిల్ ఇన్ మీ. నాకు మీకు మధ్యలో నా కుమారుడు రాకూడదు ప్రభా. వచ్చిండు కొన్ని రోజులు, నేను రాలేదని చెప్పాను, వచ్చిండు. ఆ వచ్చినప్పుడు వాడిని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు అవి బయట కనబడుతుంటే దేవా క్షమించు నాయనా అని దేవుని దగ్గరికి వెళ్ళినా నేను, దేవుని దగ్గర అడిగినా నేను. ఇప్పటికీ కూడా అడుగుతుంటా నేను, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటా నేను. ఈ షుడ్ నాట్ బీ అన్ హిండ్రన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, ఓ లార్డ్. మీకు నాకు మధ్యలో వాడు అడ్డుగా ఉండకూడదు. నేను ఆ రీతిగా వాడిని మిమ్మల్ని మర్చిపోయే రీతిగా నేను ప్రేమించకూడదు. నా కళ్ళు బయర్లు గమ్మి మసకబట్టేటట్టుగా గుడ్డివాడిగా మారే విధంగా నేను అలా కాకూడదు ప్రభా. ఎందుకంటే మీరు లేకపోతే మా వివాహం జరిగేది కాదు. మీరు లేకపోతే పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. వయసుతో సంబంధం లేకుండా పరిశుద్ధ లేఖనంలో చూడొచ్చు. ఎట్లున్నా, ఏమున్నా, ఏదున్నా, ఎంతోమంది ఎన్నో అన్నారు, అయినా కూడా దేవుడు మంచి కుమారుని ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు కూడా నాలాగా చాలా ప్రేమ చూపిస్తాడు. తప్పు చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా వచ్చి క్షమాపణ అడుగుతాడు. ఎవరున్నారా చూడరు, వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎట్లా మనం శరీరానుసారంగా, అంటే ఇన్విజిబుల్, స్పిరిచువల్గా, ఆత్మీయంగా చూసుకుంటే మనలో ఈ విగ్రహాలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా ఈ పంచేంద్రియాలు అనేవి మనల్ని ఆకర్షించి దేవునికి దూరం. అందుకే పరిశుద్ధ లేఖనం ఒక మాట చెప్తుంది. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తుందో. గలతీలు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమీ చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. పరిశుద్ధ లేఖనం చెప్తుంది,
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఈ నియమం ఉన్నది, ఈ నియమం ఉన్నది. నువ్వు నేను శరీరానుసారంగా ఈ భూలోకంలో జీవిస్తున్నంత వరకు ఈ నియమం ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ ఆత్మ చేత మనం శరీరమును జయించాలి, శరీరేచ్ఛలను జయించాలి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. ఇక్కడ ఓబేద్యా గ్రంథంలో అదే చెప్తున్నాడు. యాకోబు మోసగాడు, ఆయన మోసగాడు లేదా మడిమెను పట్టుకొని వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఇది యాకోబు, ఇజ్రాయేలు, ఈ ఒకే మనిషిలో రెండు తత్వాలను చూస్తున్నాం. యాకోబుగా ఉన్నంత వరకు శరీరానుసారముగా ఏ విధంగా జీవిస్తూ వచ్చి ఉన్నాడు అనేది ఆయన జీవితాన్ని చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన జీవితంలోకి దేవుడు వచ్చినాడో, ఆ దేవునికి అనుమతినిచ్చి దేవుణ్ణి స్వతంత్రించుకున్నాడో, దేవుణ్ణి తెలుసుకున్నాడో, అంతకుముందు దేవుని గురించి తెలుసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం వల్ల, వాళ్ళ మామ దగ్గర ఉన్నప్పుడు ఆడికి వెళ్ళే వరకు ఆయనకు అర్థం కాలే యాకోబు ఆయన ఎంత మోసగాడని. ఎందుకంటే వాళ్ళ మామ ఈయనని మించిన మోసగాడై ఉన్నాడు. వాళ్ళ మామ మోసం చేసినప్పుడు అర్థమైంది, ఆ మోసం చూసి అరే నేనే మోసగాడినంటే నన్ను మించిన మోసగాడు. మామ అల్లుల్లా సవాల్ అయిపోయింది అక్కడ. అప్పుడు చూసిండు, దేవుని దగ్గర మొరపెట్టిండు, దేవుడు ఆయనకి ఆలోచన ఇచ్చిండు, ఒక స్వప్నంలో మాట్లాడటం మొదలుపెట్టిండు. ఆ విధంగా చేయటం ప్రారంభిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుతూ వచ్చినాడు. చూడండి నా ప్రియమైన సహోదరి సోదరా, మనం దేవుని ఆశీర్వాదం పొందటం వేరు, కానీ ఆశీర్వాదం మనతో పాటు పరలోకానికి రాదు. భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఏది కూడా మనతో పాటు పరలోకానికి రాదు. కానీ మనతో వచ్చేది ఏంటిది అని అంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం దేవునితో ఎటువంటి అన్యోన్య సహవాసం గలవారమై జీవించుచున్నామో అవి మాత్రమే మనతో పాటు పైకి వస్తాయి. అది నిర్ణయిస్తుంది పరలోకంలో మనం దేవునితో ఎక్కడ నివసించబోతున్నామో అనేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడున్నటువంటి పరలోకం గురించి మాట్లాడటం లేదు. మనం ఆయనతో ఉండాలని ఇప్పుడున్న పరలోకంలో ఉంచటానికి ఇష్టపడతలేడు ఆయన. నూతన పరలోకం, నూతన భువి, నూతన పరలోకం నుండి వచ్చేటటువంటి ఆ పరిశుద్ధ పట్టణం యెరూషలేములో నేను ఆయనతో నివసించాలి అని కోరుతున్నాడు. దానికోసం మనం ప్రయాసపడాలి. దానికోసం మనం దేవుని ఆత్మచేత నడిపింపబడుటకు మన శరీరాన్ని, మనల్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ ఓబేద్యాలో అదే చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తప్పింపబడిన వారు దాని యందు నివసింతురు, యాకోబు సంతతి వారు స్వాస్థ్యమును స్వతంత్రించుకుంటారు. అంటే ఆ నూతన యెరూషలేము, నూతన పరలోకంలో ఉన్నటువంటి, అందులో నుంచి వచ్చేటటువంటి నూతన పరిశుద్ధ పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా, నువ్వు నేను. హల్లెలూయా. దానికోసం దేవుడు పిలిచిండు. అలా స్వతంత్రించుకొనుట కొరకై యాకోబును దేవుడు అగ్నిగా మారుస్తున్నాడు, యోసేపుని జ్వాలగా, మంటగా మారుస్తున్నాడు. చూడండి, కీర్తన 104 వచనం చూద్దాం. కీర్తన 104 వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా. పరిచారకులు అని అంటే ఏంటిది? హి సర్వెంట్స్, ఆయనకి సేవ చేసేవారు. దేవునికి నువ్వు నేను సేవ కోసం పిలిచి ఉన్నాడు. మనము చాలా వరకు మన క్రైస్తవత్వంలో సేవ అనంటే ఒక పరిపూర్ణ అర్థం తెలియదు మనకి. సేవ అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడము, ప్రార్థన చేయటము, స్తుతి ఆరాధన నడిపించటము, విజ్ఞాపన ప్రార్థన చేయటము, ఇవే అనుకుంటున్నాం. కాదు, సేవ అనేది దేవుణ్ణి నువ్వు సేవించటం. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఆయన పరిపూర్ణత చేత నింపబడి ఆయనతో నువ్వు నివసించటం. నువ్వు నేను ఆయనతో, ఆయనకి సేవ చేయటం అంటే ఆయన ఆరాధిస్తూ ఉండటం. ఆయన మనతో మాట్లాడుతూ ఉండే మనం ఆయనతో మాట్లాడుతూ ఉండటం, అది నిజమైన సేవ. అది ఒక ప్రక్రియ. ఇంకొక ప్రక్రియ పైనే మనం ఎక్కువ ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం, దేవునికి సమయం ఇవ్వకుండా. నేను ఒక సాక్ష్యం విన్నా. నేను బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్, ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన యవ్వన వయసులో యేసు ప్రభువుని తెలుసుకున్నాడు.
చిన్న వయసు నుంచి ఆయన ఏం చేసేవాడంటే సమయం దొరికినప్పుడల్లా, సెలవు దొరికినప్పుడల్లా చర్చికి వచ్చేవాడు, కూర్చొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉండేవాడు ఆత్మలను రక్షించటానికి. తర్వాత ఆయన వెళ్ళి సేవ చేస్తూ ఉండేవారు, ఇరుగు పొరుగు ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉండేవాడు. అలా 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాల పైన సేవ చేస్తున్నాడు. తర్వాత ఆయనకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన చనిపోయినాడు. చనిపోతే పరలోకంలోకి పోయినంట. జీసస్ దగ్గర పోతే జీసస్ అన్నాడంట, జీసస్ ఐఎమ్ సో అండ్ సో, ఐ హావ్ డన్ యువర్ మినిస్ట్రీ. అంటే ఐ డోంట్ నో యూ, హూ యు ఆర్, నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడంట. ఏంటి ప్రభా, నేను ప్రార్థన చేసిన, మందిరంలో కూర్చొని వాక్యం చదివినా, 24 గంటలు నాకు సమయం దొరికితే మీతోనే ఉన్నా, నాకు అవకాశం దొరికిన ప్రతి ఒక్కరికి సేవ చేసిన, నేను మీ వాక్యం చెప్పినా కదా ప్రభా. అంటే ఆయన నాకెవరో, నువ్వెవరో నాకు తెలియదు. ఏంటి ప్రభా అంటే దేవుడు చూపించినంట, నువ్వు నాతో వ్యక్తిగతంగా ఈ అన్యోన్య సహవాసం చేసినది ఏది, అస్సలు సేవ అంటే ఏంటిదనేది ఆయనకి దేవుడు చూపించినంట. ఏంటిది అని అంటే దేవునితో సమయం గడపటం. నోయింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మినిస్ట్రీ. అక్కడ ఈ భావ్య ప్రపంచంలో ఉండేటటువంటి సేవ పుట్టుకొని వస్తుంది. దానంతట అది దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోవటం, నువ్వు నేను తెలుసుకోవటం, అది సేవ. దేవుడు అది కోరుకుంటున్నాడు, అది మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అది చాలామంది యవనస్తులు ఏమంటారంటే, బయట పాశ్చాత్య దేశ ఆచారం మన దగ్గర కూడా వచ్చింది. ఏంటిదంటే డేటింగ్ అంటారు. ఏంటిదంటే బిఫోర్ ఐ గెట్ మ్యారీ ఐ షుడ్ నో హిమ్, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఐ షుడ్ నో హిజ్ ఆర్ట్. మనకి భూసంబంధంగా అన్ని రంగాలలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, వాటిని వెంబడిస్తూ ఉంటాం. కానీ దేవునితో మరి ఎక్కడున్నాం? మరి మనం దేవునితో మనం ఎక్కడున్నాం? దేవునితో మనం అలా గడపాలి. దేవునితో దేవుని దగ్గర మనం ఉండాలి. దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడు ఎవరు, నీ కోసం ఏం చేస్తున్నాడు, ఆయనకి నీ హృదయంలో, ఆయన హృదయంలో నీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి మనం. నువ్వంటే ఏమై ఉన్నావు ఆయన హార్ట్లో, ఆయన హృదయంలో. అది నువ్వు కేవలం వ్యక్తిగతంగా నువ్వు కూర్చుంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వేరే సేవకులు లేదా వేరే వాళ్ళు ఎవరో చెప్తే తెలిసేది కాదది, కానే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము మా తల్లిదండ్రులకు 5 సంతానం. మా నాన్నకి మా 5 గురించి తెలుసు, ప్రతి విషయం తెలుసు. ఎందుకనంటే 5తో వ్యక్తిగతంగా సమయం గడిపేవాడు. నేను ఒక సంఘటన చెప్తాను. నేను చాలా సంవత్సరాల క్రితం, అప్పటికి ఇంకా నేను యేసుప్రభుని అంగీకరించలే. నేను ఒకరోజు మధ్యాహ్నం పండుకొని ఇట్లనే ఆలోచిస్తా ఉన్న దీర్ఘంగా. నా పక్క నుంచి అటు ఇటు మా నాన్న 5-6 సార్లు కొడుతున్నా, పట్టించుకోలే. నేను సాయంత్రం బయటికి రారా పోదామని చెప్పి తీసుకుపోయి కూర్చోబెట్టి, ఏందిరా నీ సమస్య, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తున్నాం, ఏమైంది నీకు, ఏముంది నీ ప్రాబ్లం అనే. నాకేం లేదు అంటే, నాకు తెలుసు నేను నిన్ను చూసినా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఏంటిదని మాట్లాడటం ప్రారంభించి. కానీ ఏం లేదు, కానీ ఏదో భవిష్యత్తు అని, రేపు నా భవిష్యత్తు ఏంటిదిరా అని ఆలోచిస్తున్నా. నిజంగానే నా భవిష్యత్తు ఎట్లుండబోతుంది, ఎట్లా ఏంటిది అనేది ఆలోచిస్తూ ఉన్నా నేను. అంటే ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, హీ నోస్ అవర్ హార్ట్. మేము కూర్చోవటం, లేవటం, ప్రతిదీ ఎందుకు అనంటే స్పెండింగ్ టైం అలోన్. దేవుడు అదే కోరుకుంటున్నాడు మనల్ని, మన నుంచి దేవుడు అదే సేవించటం. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అగ్ని జ్వాలలుగా మారుస్తాడట ఆయన పరిచారకులని. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరైనా? అది హీబ్రూస్లో కూడా ఉంటుంది. 1st చాప్టర్ 8th verse హీబ్రూస్లో కూడా ఉంటుంది. ఎవరైనా చదవండి. హీబ్రూస్ 1:8 అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది. ఇంగ్లీష్లో చదువుతారా? చూడండి. అండ్ ద ఏంజల్స్ హీ సేస్, హూ మేక్స్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్ and his ministers a flame of fire. Flame of fire. చూడండి, అగ్ని వేరు, అగ్ని జ్వాలలు వేరు. ఫైర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్.
ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ ఉంటే ఆ దగ్గరికి కూడా పోము, అగ్ని దగ్గరికి పోము మనం. ఇప్పుడు చూడండి, ఇంట్లో స్టవ్ మీద వంట చేస్తారు. వంట చేసినప్పుడు అక్కడ జ్వాల వస్తుంది, అవునా, ఫైర్ వస్తుంది. ఆ ఫైర్లో ఫ్లేమ్స్ ఉన్నాయి, ఆ ఫ్లేమ్స్కి దగ్గరికి పోగలుగుతాం. కానీ చలికాలము చలిమంట కాసుకుంటున్నప్పుడు, లేదా ఒక ఇల్లు కాలుతుంది అనుకోండి, ఇల్లు కాలుతుందంటే ఈ స్టవ్ దగ్గరికి పోయినప్పుడు పోయేంత దగ్గరికి పోగలుగుతామా మనం? చాలా దూరం ఉంటాం మనం. ఎందుకు? ఆ జ్వాలల వేడి మనల్ని దూరం ఉంచుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో, యాకోబు సంతతిని నేను అగ్నిగాను, యోసేపు సంతతిని నేను జ్వాలలుగాను మంటగాను మార్చేదని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను నేను. యాకోబు కుమారుడు యోసేపు అయ్యున్నాడు. అంటే యాకోబు మారిన తర్వాత ఆయన కుమారుడుగా యోసేపు ఉన్నాడు. అంటే అగ్నిగాను అగ్ని జ్వాలగాను మారుస్తున్నాడు. రెండు ఆశీర్వాదాలు. ఎప్పుడైతే మన శరీరంలో దేవునికి అగ్ని ఉంటుందో, యోసేపులాగా మనం దేవుని హత్తుకొని బ్రతకటం ప్రారంభిస్తామో, అప్పుడు ఆ అగ్ని జ్వాలగా మారుతుంది. మీరు రండి, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తా. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ టైం. సారీ, క్షమించాలని నేను టైం చూసుకోలేదు. ఒక్క 5 minutesలో ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. లేవికాండం, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6, 6వ అధ్యాయం. 10వ వచనం చదువుదాం. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారాలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13వ వచనం చదవండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ లేఖనం చెప్తుంది, బలిపీఠం మీద, ఆ దహన బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాల. ఆల్వేస్ ఇట్ షుడ్ బర్న్. ఎప్పుడు నిత్యం మండుతూ ఉంటుందో అప్పుడు మనలో ఉన్న శారీరక క్రియలు, శరీరేచ్ఛలన్నీ కూడా అనగదొక్కబడతాయి. దేవుని ఆత్మకు లోబడటం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఓబేద్యాలో దేవుని లేఖనం అదే సెలవిస్తున్నది. వాళ్ళు స్వతంత్రించుకోవటం. దే విల్ ఇన్హెరిటెన్స్. తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుంది, రైట్? అట్లనే యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి సమస్తము నువ్వు నేను ఈ భూలోకంలో స్వతంత్రించుకోగలుగుతాం. పరలోకంలోకి పోయిన తర్వాత కాదండి. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో మీరు యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాలు చదవండి జాగ్రత్తగా. ఒక 5 సార్లు చదువుతూనే ఉండండి. అందులో రాయబడి ఉన్నది ఏమనంటే, దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకుంటానని. ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకుంటా అంటున్నాడు. ఎప్పుడు? పరలోకంలో పోయినాక కాదు, ఈ భూలోకంలో శరీరంలో ఉన్నప్పుడే అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అంటే అది జయించగలము అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మన శారీరక క్రియలను మనం జయించి దేవుని ఆత్మానుసారముగా జీవించగలమని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఒకటే, మన ప్రధాన శత్రువు, ఒక విశ్వాసి ప్రధాన శత్రువు ఎవరు? నో డెవిల్ ఎట్ ఆల్. ఇట్స్ మై ఫ్లెష్. నా శరీరమే నాకు శత్రువు. ఈ పంచేంద్రియాలు నా శత్రువు అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. నేను చెప్పే మాట కాదు, మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. సాతాను ముట్టుకోలేడు.
నిన్ను నన్ను ముట్టలేడు. యేసు ప్రభు రక్తంలో నువ్వు కప్పబడ్డావు. యేసుక్రీస్తు ప్రభు రక్తం నీలో ఉంది. ఆయన జీవ వెలుగు నీలో ఉంది. ఆయన మంట అగ్ని నీలో మండుతూ ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టలేడు. వాడు అది ఆరిపోజేయటానికి, అది ఆరిపోగొట్టడానికి, వాడి శరీర సంబంధంగా మనల్ని ప్రవర్తింపజేయటకు శోధించటం ప్రారంభిస్తాడు. యేసు ప్రభువుని అన్నాడు, రాళ్ళని రొట్టెలుగా మార్చమని. ఆయన చేయగలుగుతాడు. దేవుని కుమారుడు ఏదైనా చేయగలడు. ఆయన వలనే సమస్తము సృష్టింపబడ్డది. కానీ ఆయన చేయలేదు. ఆ సమయానికి అది సరైనది కాదు. మన జీవితంలో కూడా వాడు శోధిస్తాడు. నువ్వు ఎంతకాలం నాతోని డేవిడ్ బ్రదర్తో ఎప్పుడు చాలామంది అంటారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తారు, ఒక స్థలం లేదు, ఒక సొంత ఇల్లు లేదు, అదే డొక్కు 2 వీలర్ మీద తిరుగుతారు, ఒక కార్ లేదు, ఏం సేవ చేస్తారయ్యా? బయట పోయి ఏం చెప్తారయ్యా వేరే వాళ్ళకి? చాలామంది చెప్తారు ఈ మాటలు మాతో నుంచి. వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఏడుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, ప్రేయర్ చేయ అని. ప్రేయర్ చేస్తే దేవుడు కనికరించి వాళ్ళని ఆశీర్వదించిండు, వాళ్ళకు ఒక కారు ఇచ్చిండు, సొంత ఇల్లు ఇచ్చిండు. వాళ్ళు వచ్చి ఇప్పుడు సలహా ఇస్తుంటారు, అయ్యా మీకేముంది, మాకు చూడు ఎంత ఆశీర్వదించిండు, దేవుడు ఇచ్చిండు మాకు. నిజంగా దేవుడు ఇచ్చిండా? దాన్ని వాళ్ళ జీవితాన్ని దేవుని దగ్గర పోయి పరిశీలిస్తే దేవుడు చెప్తాడు టక్ 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 ఏమైంది అనేది. హల్లెలూయా. అవి ఉంటే ఆశీర్వాదం కాదు. ఈరోజు 25 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడి ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మమ్మల్ని చేయి విడవలేదు. 2 times అమెరికా దేశం తీసుకెళ్ళింది దేవుడు. నా జేబులోంచి ఒక్క సింగిల్ డాలర్ నేను ఖర్చు పెట్టలే, ఒక్క సెంట్ కూడా ఖర్చు పెట్టలే నేను. అట్లని నేను దేవుని సేవకున్నాను ఇట్లా అడగలే నేను. దేవుడు సమకూర్చింది. ఒక అమేజింగ్ థింగ్ ఏంటిది అని అంటే 15 days ఐ వాజ్ విత్ వైట్ పీపుల్, అమెరికన్ పీపుల్ మధ్యలో సేవ చేసిన నేను. వాళ్ళు ఒక్కటే పదే అది కొనుక్కో ఇది కొనుక్కో, నాకేమొద్దు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అవసరం లేదని చెప్పిన నేను. నాకు అవసరం లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు నాకు చెప్పిండు వాళ్ళకి ఇది అంటే నా దగ్గర ఉన్నాయి ఇచ్చి వచ్చిన నేను. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ సమ్ న్యూ అమేజింగ్ పర్సన్. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఎక్కడున్నా దేవునితో అన్యోన్య సహవాసంలో ఉన్నావంటే, యూ కెన్ నేమ్ ఎనీ కార్. అందులో సగం కార్ల వరకు ఇప్పుడు వరకు ఎక్కినాం, మా సొంతది కాదు, కానీ దేవుడు ఆ కారులో ప్రయాణం చేయించాడు. హల్లెలూయా. వి నీడ్ గాడ్. ఆయన బ్లెస్సింగ్స్ క్రీస్తు యేసులో మనకు అనుగ్రహింపబడిన ఎఫెసీలో 1:6-7 వచనాలు చెప్పబడిన అవన్నీ మనం స్వతంత్రించుకోవాలా. వి నీడ్ దట్. నేను పరలోకానికి పోయినాక చూసుకుంటా అంటే కుదరదు, అక్కడ ఉండవు, ఆ అవకాశం ఉండదు. భూలోకంలో మనం బ్రతుకుతున్నంత వరకే ఆ అవకాశం ఉంది. అందుకే దేవుడు మనకు గొప్ప కృపనిచ్చున్నాడు. ఇంకొక కృప ఏంటిది అని అంటే, ఇక్కడ మనం ప్రతి ఆదివారం ఆయన విరగొట్టబడిన శరీరాన్ని చిందించిన పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా రొట్టె రసంలో పాలుపంచుకోవటానికి గొప్ప కృపనిచ్చున్నాడు. ఆయన విరగొట్టబడిన శరీరం, మన విరగొట్టబడిన శరీరాన్ని రూపాంతరపరచబడుటకు ఆయన విరగొట్టబడ్డాడు, సమాధి చేయబడి మహిమ శరీరంతో లేచి ఉన్నాడు. నువ్వు నేను ఆయన నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు మహిమ శరీరం మనం ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడే ఆ మహిమ శరీరాన్ని ధరించగలుగునట్లుగా ఆయన ఈ గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు చిందించున్నాడు. ఆయన మన శరీరానికి ప్రాణం దేంట్లో ఉన్నది? రక్తంలో ఉన్నది ప్రాణం. మన శరీరానికి ఇప్పుడు ఈ శరీరము దేవుని ఆత్మకు లోబడి రూపాంతరపరచబడి మహిమ శరీరముగా మార్చబడుట కొరకై ఆయన రక్తం మనకు అవసరమైనది. మన పాపాన్ని జయించి, శారీరక క్రియలను జయించి, యేసుక్రీస్తును వెంబడించే వారిగా ఆ మహిమలో మనం ధరించి ముందుకు వెళ్ళగలుగుట కొరకై దేవుడు ఆయన రక్తాన్ని, ఆ రక్తంలో ఉన్న ప్రాణమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ దేహానికి. హల్లెలూయా. ఇంత గొప్ప కృపను పొందినటువంటి వారిగా అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు ఆ అత్యధికమైన కృప నాకు కావాలి నాయనా.
ఆ కృపకు నన్ను పాత్రుడుగా పాత్రురాలుగా మలచి నాయన పదే పదే మీ ఆత్మ ద్వారా మీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నావు అయ్యా. నాకు కావాల్సిందల్లా మీ జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మ. ఎస్ లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ wisdom and revelation of Father. I need this spirit of Father. Please give me that spirit so that your mysteries will be revealed to me, O Lord. And not only revealed, that will become flesh in me through your broken body. Lord, you have taken all my brokenness of the flesh, O Lord, upon you, Lord. You broke your body. By breaking your body, O Lord, you have taken away all the weaknesses which are opposing your work in this flesh of mine, O Father. You have taken away everything, O Father, with all this in these five senses which are involved, all the negative things, O Father, and you have given yourself to me, O Lord. Yes, Lord. Yes, Lord. To be transformed into that. అవును ప్రభువా, నా పంచేంద్రియాల ద్వారా వ్యతిరేకమైన భావోద్రేకాలు ఏవైతే నా జీవితాన్ని పట్టి ఆధీనపరుచుకొని ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించుటకై నీ శరీరాన్ని విరగొట్టి సిలువలో ప్రభువా అయ్యా వాటన్నిటిని నీపై తీసుకొని ప్రభువా నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ శరీరాన్ని ఎలాగైతే జయించి ఉన్నారో శరీరంలో నేను కూడా అలా జయించగలుగునట్లుగా ప్రభా జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మని ఏడాత్మని నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా నా తండ్రి. ఆ మార్గాన్ని నూతనమైనది జీవము గలదైనటువంటి మార్గాన్ని ఏర్పరిచినందుకు వందనాలు నా తండ్రి. ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధ స్థలములో జీవించుటకై ప్రభువా ఆ మార్గములో ఆ పరిశుద్ధ స్థలములో జీవించుటకు నా శరీరానికి ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క ప్రాణము ఆ జీవము నీ రక్తములో ఉన్నది ప్రభువా. ఆ రక్తాన్ని పానము చేయటం కూడా గొప్ప కృపనిచ్చినావు నాయన, నీకు వందనాలయ్యా. అవును నా తండ్రి, అయ్యా నీకు వందనాలు అయ్యా. కృప చూపండి. ఆ 7 ఆత్మలతోనూ జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మతోనూ మమ్మల్ని నింపండి నాయన. ఈ జ్ఞాన ప్రత్యక్షతతో ప్రభువా ప్రతి క్షణం మేము బ్రతుకుటకై ప్రభువా. Yes, Lord. To have this sense in us, oh Father, oh Lord. Yes, Lord. అవును నాయన, అవును ప్రభా, కృప చూపండి నాయన. అయ్యా కృప చూపండి నా తండ్రి. ప్రభు అయిన ఆత్మదేవ, పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా అయ్యా జ్ఞాన ప్రత్యక్షత ఆత్మను అనుగ్రహించి ప్రభా ఆ యొక్క క్రియలో మేము బ్రతుకుటకై మీరు చేసిన మార్గములో మేము జీవించుటకై నూతనమైనది అయినటువంటి మార్గములో యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో నిత్యము జీవించుటకు నా తండ్రి అయ్యా నిత్యము మీ నివాసముగా ఉండుటకు ప్రభువా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాయన. అయ్యా సమస్తము ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. మీరు జయించినట్లు మేము కూడా జయించి ఈ లోకంలో ముందుకు వెళ్ళేటకు ప్రభువా నా తండ్రి. అయ్యా ప్రకటన 7 సంఘాలతోనూ చెప్పినాం, జయించు వారికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చినావు నాయన. He who overcomes, for the 7 churches you have given a blessed blessings, O Father, O Lord. Let we inherit those blessings. అయ్యా ఆశీర్వాదాలను క్రీస్తు యేసులో మేము స్వతంత్రించుకొని భూలోకంలోనే బ్రతుకున్నట్లుగా ప్రభా కృప చూపి ఆ జీవ వెలుగులో అయ్యా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాయన. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.